హాయ్ బావా. బావగారు బాగున్నారా? బాగున్నాను బావా. మా లక్ష్మి ఎలా ఉంది? బాగుంది. మీకు గుడ్ న్యూస్, మీరు మామయ్య కాబోతున్నారు. మామయ్య అంటే మా లక్ష్మి తల్లి కాబోతోందా? బావా కంగ్రాచులేషన్. థ్యాంక్స్ బావా. అన్నయ్య అన్నయ్య ఆశీర్వదించు. అన్నయ్య చందమామ పైన ఎందుకుంది? ఒకసారి దేవుడు నీ చెల్లెలు అందంగా ఉంటుందా చందమామ అందంగా ఉంటుందా అని అడిగాడు. అప్పుడు నేను నా చెల్లెలే అందంగా ఉంటుందని చెప్పాను. అప్పుడు దేవుడు కోపం వచ్చి ఒక త్రాసు తీసుకొచ్చాడు. అటువైపు నిన్ను ఇటువైపు చందమామని కూర్చోబెట్టాడు. నీ అన్నం ముందు చందమామ తేలిపోయి పైకి వెళ్ళిపోయింది, నువ్వు కిందకొచ్చేసావు. హాయ్ భలే భలే భలే. ఏంటన్నయ్య అలా చూస్తున్నా? చందమామ పైనే ఎందుకుందని అమాయకంగా అడిగిన నా చెల్లెలు ఎంత ఎదిగిపోయిందా అని. ఈ చిన్నారి చెల్లెలకి ఓ చిన్నారి పాప. ఇల్లు చాలా బాగుంది. మా మరిది సెలక్షన్ అండి. ఆహా, ఇల్లు ఎవరి పేరు మీద ఉందమ్మా? మా మరిది గారి పేరు మీదే ఉంది. అంటే మీకంటూ ఒక కొంప గూడు ఏమీ లేవా? అన్నీ ఉండేవి. అయితే ఏ దిక్కు లేకుండా మరిది పంచనబడి ఉన్నారన్నమాట. ఏం చేస్తాం, కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిందని బిజినెస్ లో లాస్ వచ్చి ఆస్తులన్నీ అమ్ముకున్నాం. పెద్దనాన్న కొడుకులన్న ప్రేమతో ఆకాష్ మా భర్తని తీసుకొచ్చి తన ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ ఇవాళ బాగానే ఉన్నారు. రేపు మీ మరిదికి పిల్లలు పుడితే మీరు మీ పిల్లలు ఆయనకు భారం అవుతారు. చచ్చా, మా మరిది అలాంటి వాడు కాదు. అసలు రంగు బయటపడేదాకా అందరూ మంచివాళ్లే. అయినా నాకెందుకులేమ్మా.